మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టెట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఫలితాలకు సంబంధించి ఎప్పుడు రాబోతున్నాయి, దీనికి సంబంధించి కూడా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. మనకి టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ కీ అనే ఒక అప్డేట్ ఉంది కదా. ఇక్కడ మనకి మొత్తం ఇప్పటి వరకు జరిగిన అన్ని సెషన్లకు సంబంధించి కూడా ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి మార్చ్ 6వ తారీఖు వరకు జరిగిన అన్ని పేపర్లు, దానికి సంబంధించిన తాత్కాలిక కీలు, రెస్పాన్స్ షీట్లు అనే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మార్చ్ 1వ తారీఖు, మార్చ్ 2వ తారీఖు, మార్చ్ 3, మార్చ్ 4, మార్చ్ 5వ తారీఖు సంబంధించి, నెక్స్ట్ మార్చ్ 6వ తారీఖు సంబంధించి కూడా ఇక్కడ మనకి కంప్లీట్గా పెట్టారు. మార్చ్ 6వ తారీఖు, మార్చ్ 6వ తారీఖుతో పాటుగా మనకి ఫిబ్రవరి 27వ తారీఖు, ఫిబ్రవరి 28వ తారీఖు, ఫిబ్రవరి 29వ తారీఖు మొత్తంగా అన్ని పేపర్లు, దానికి సంబంధించిన కీస్ అనే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. ఫ్రెండ్స్, మీరు మీ రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకుని రెస్పాన్స్ షీట్లో ఏదైనా తాత్కాలిక కీలో మిస్టేక్ ఉన్నట్లయితే దాన్ని రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఏ విధంగా కీ అబ్జెక్షన్ అనేది చేయాలనేది కూడా సెపరేట్గా నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కీ అబ్జెక్షన్కి సంబంధించి కూడా సెపరేట్గా మన ఛానల్లో వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసి కంప్లీట్గా మీ తాత్కాలిక కీలో మీ రెస్పాన్స్ షీట్లో ఏదైనా అబ్జెక్షన్ చేయవలసిన ప్రశ్నలు ఉంటే అబ్జెక్ట్ చేయండి. ఇక్కడ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేస్తే క్యాండిడేట్ ఐడి వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అదేవిధంగా వెరిఫికేషన్ క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయవలసి ఉంటుంది. క్యాండిడేట్ ఐడి అంటే అందరికీ తెలిసిందే, టెట్ అని చెప్పేసి ఉండి దానికి సంబంధించిన ఒక నెంబర్ అయితే ఉంటుంది. మీకు హాల్ టికెట్లో ఏదైతే క్యాండిడేట్ ఐడి, టెట్ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ క్యాప్చాతో లాగిన్ అయినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ కీ అబ్జెక్షన్, ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అబ్జెక్షన్ ఎంట్రీ అని వస్తుంది. ఇక్కడ రెస్పాన్స్ షీట్ కావాలంటే రెస్పాన్స్ షీట్ మీరు పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అబ్జెక్షన్ ఎంట్రీ అని ఉంది కదా, ఈ అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ దగ్గర నుంచి మీరు కీ అబ్జెక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎలా చేయాలి ఏందనేది కంప్లీట్గా మన ఛానల్లో వీడియో ఉంది, ఆ వీడియో చూడండి. ప్రతి ఒక్కరు కూడా మీ రెస్పాన్స్ షీట్లో ఏదైనా మిస్టేక్ ఉన్న ప్రశ్నలు వాళ్ళు ఇచ్చారంటే మీరు దాన్ని రిపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక ఫైనల్ కీ అనేది ఎప్పుడు వస్తుంది, ఫైనల్ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మార్చ్ 9వ తారీఖు, మార్చ్ 9వ తారీఖున ఇక్కడ కొన్ని పేపర్లకు సంబంధించిన కీలు పెట్టారు కాబట్టి అబ్జెక్షన్స్ అనేవి 1 వీక్ పాటు తీసుకుంటారు. అంటే ఈ మార్చ్ 9వ తారీఖు నుంచి అబ్జెక్షన్స్ అనేవి ఇక్కడ కొంతమంది పేపర్లు ఈరోజు అప్లోడ్ చేశారు కాబట్టి వీళ్ళకి సంబంధించి వారం రోజులు అబ్జెక్షన్ చేసే అవకాశం అయితే కల్పించాలి. కనుక మార్చ్ 16 to 18, మార్చ్ 16 to 18 లోపు ఫైనల్ కీ అనేది మనకి వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం అన్ని పేపర్లకు సంబంధించి ఇక ఫైనల్ రిజల్ట్ అనేది నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకొని ఫైనల్ రిజల్ట్ అనేది మార్చ్ 20వ తారీఖు ఈ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైనా అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మీకు అప్డేట్ ఇవ్వాలి కాబట్టి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక అవగాహన అంచనా కోసం ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందనే విషయానికి వచ్చినట్లయితే మార్చ్ 20వ తారీఖు ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తం అన్ని పేపర్లకు సంబంధించిన కీలు, తాత్కాలిక కీలు పేపర్లు అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి మీ రెస్పాన్స్ షీట్లు అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి రెస్పాన్స్ షీట్ నీట్గా డౌన్లోడ్ చేసుకుని ఆ రెస్పాన్స్ షీట్లో ఉన్న ప్రశ్నలన్నీ చెక్ చేసుకుని ఏ ప్రశ్నకి అబ్జెక్షన్ చేయాలో మీరు అబ్జెక్షన్ అయితే చేయండి. కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అబ్జెక్షన్ వీడియో మన ఛానల్లో ఉంది. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న టెట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక ఫైనల్ కీ అనేది మార్చ్ 16 to 18 లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మరిన్ని అప్డేట్స్ ఏదైనా వచ్చినట్లయితే తప్పకుండా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇది. www.ramramesheducation.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. ఈరోజు కూడా 3 టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఓకే, గూగుల్లో సెర్చ్ చేసుకోవడం, వెబ్సైట్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాయడం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.